నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ పర్టిక్యులర్ వీడియో డెఫినెట్‌గా మీరైతే ఒక నలుగురికైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇదొక మోటివేషనల్ వీడియో. నేను ఇవాళ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్ చూసాను. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక న్యూస్ చూసాను. అందుకని చెప్పేసి పర్టిక్యులర్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎస్పెషల్లీ అబ్రాడ్‌లో ఉండేటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో రీసెంట్‌గా అరౌండ్ 30 బిట్వీన్ 20-30 ఉండేటువంటి ఏజ్‌లో ఉన్నటువంటి పిల్లలు చాలామంది కూడా హార్ట్ అటాక్స్‌తో చనిపోతున్నారు. ఇండియాలో చనిపోతున్నారు. తర్వాత అబ్రాడ్‌లో కూడా చనిపోతున్నారు. అంటే మనకి తెలిసే కేసులు కొన్ని అయితే తెలియకుండా జరిగేవి చాలా ఉన్నాయి. కొంతమందివి ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్సో వాళ్ళో వీళ్ళో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మనకి తెలుస్తున్నాయి. కొన్ని ఏంటంటే అన్నోన్‌గా నోటీస్ అవ్వకుండా అలాగనే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే అబ్రాడ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి గనక మీకు ఎటువంటి సిచ్యువేషన్‌లో ఏదైనా జరిగింది అంటే మళ్ళీ ఆ బాడీని ఇండియా తీసుకెళ్ళడానికి బోలెడంత ఖర్చు అవుతది. తల్లిదండ్రులకి మెంటల్ ప్రెషరు, తర్వాత వాళ్ళు సడెన్‌గా అబ్రాడ్ వచ్చి చూడలేరు, తీసుకెళ్ళలేరు. అలాంటి దురదృష్టకర సంఘటనలు జరగటము యాక్చువల్‌గా ఇండియాలో అయితే గనక అట్‌లీస్ట్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఏది ఏమైనా ఆ ఏజ్ పిల్లలు అలా హార్ట్ అటాక్‌తో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. డాక్టర్స్ కూడా చాలా చాలా కేసుల గురించి చెప్తున్నారు ఇలాగ ఈ మధ్యన. మెయిన్ ఏంటి రీజన్స్ ఏంటి వీటికి? ఎందుకు అలా అంత ఎర్లీ ఏజ్‌లో ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు 100 ఏళ్ళు, 105 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా కూడా చక్కగా వాళ్ళు వండుకొని తినేటువంటి వాళ్ళు. తర్వాత స్లోగా నెక్స్ట్ జనరేషన్‌కి వచ్చేటప్పటికి 50, 60కి వచ్చేటప్పటికి అమ్మో! అయ్యో! అంటాం. కాళ్ళు నొప్పులు అనడం. సో ఇలాంటివి ఇంకా ఈ జనరేషన్ ప్రెజెంట్ జనరేషన్ మరి జెన్ జీ అంటారో, జెన్ ఎక్స్ అంటారో వాటెవర్ అది పేర్లు మాత్రం స్టైల్‌గా పెడతారు గానీ, ఆ జనరేషన్ వాళ్ళలో ఎందుకంత స్ట్రెస్ లెవెల్స్ ఉంటున్నాయి? వాళ్ళు ఎందుకు ఓవర్‌గా ఎక్సైట్ అయిపోతున్నారు? ఇంత చిన్న వయసులోనే హార్ట్ అటాక్‌తో ఎందుకు చనిపోతున్నారు? హార్ట్ అటాక్ కాకపోతే ఇంక ఏదో ఒక రకమైన మానసిక బాధలు ఇవన్నీ రీజన్ మెయిన్ ఏంటంటే పర్టిక్యులర్‌గా కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోయిందండి అందరిలో. ఇప్పుడేంటంటే మన గురించి మనం ఆలోచించుకునే దానికన్నా పక్కవాడు ఏం చేస్తున్నాడు? పక్కవాడితో కంపారిజను, పక్కవాడితో కాంపిటీషను, పక్కవాడితో సమానంగా మనం ఉన్నామా లేమా? అంత డబ్బు సంపాదించామా లేదా? నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? వాడు ఎదుగుతున్నాడు, మనం ఎదగలేకపోతున్నాము. మనకి జాబ్ రావట్లేదు. మనకి జాబ్ వస్తో రాదో, మనం అనుకున్నట్టు డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటామో లేమో, అన్ని రకాల ఆలోచనలు చిన్నప్పటి నుంచే మొదలైతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈజీ లైఫ్ లేకపోవటం. ఈజీ లైఫ్ ఎందుకు లేదు అంటే మనకి ఆశలు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఏంటి జనరేషన్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఆశలు లేవండి. అమ్మాయి పెళ్లి చేయటం, ఇల్లు కట్టుకోవటం. ఇంతకన్నా ఎక్కువ మ్యాక్స్ అంటే ఓ బండి కొనుక్కోవటమో, ఒక టీవీ కొనుక్కోవటమో, ఒక్క టీవీ కొనుక్కోవటానికి వాళ్ళు నానా కష్టాలు పడి, డబ్బులు దాచిపెట్టి, ఇక టీవీ కూడా లేని కాలంలో ఒక రేడియో కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళు డబ్బులు దాచిపెట్టి, కానీ వాళ్ళ ఇది లేదు అని ఫీల్ కాలేదు, అది లేదని ఫీల్ కాలేదు. వాడికి కారు ఉందని ఫీల్ కాలేదు, వీడికి బండి ఉందని ఫీల్ కాలేదు. సైకిళ్ళ మీదనే తిరిగారు. ఆరోగ్యవంతంగా బయట తిరిగారు, ఎండల్లో తిరిగారు, కష్టపడ్డారు. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. పిల్లల పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలు సెటిల్ అయ్యారు. ఏం లేదు జస్ట్ సింపుల్‌గా ఇంట్లో వండుకునేటువంటి కూరగాయలకి వాళ్ళకి డబ్బులుండి, ఇంటి అద్దె కట్టుకోవడానికో, సొంత ఇల్లు ఉన్నోళ్ళైతే ఆ కరెంట్ బిల్లులు ఖర్చులు కట్టుకోవడానికో, వాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేయటానికో, ఇలాంటి వాటి కోసం వాళ్ళు ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఏ డబ్బులు దాచినా కానీ అమ్మాయి పెళ్లి చేసేస్తే పనైపోద్దిరా అనేవాళ్ళనమాట. అబ్బాయి అయితే జాబు, అమ్మాయి అయితే పెళ్లి. ఈ 2 ఆలోచనలే ఉండేవి. ఇల్లు కట్టుకోకపోయినా కూడా అద్దెంట్లో వచ్చి ఒక సింగిల్ రూమో, 2 గదుల ఇంట్లోనో అలా ఉండేవాళ్ళు వాళ్ళు. అందుకనే ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. టెన్షన్స్ లేవు. ఈ టెన్షన్స్ అన్నీ ప్రెజెంట్ గత 20 ఇయర్స్ నుంచి ఈవెన్ లాస్ట్ అసలు 10 ఇయర్స్ నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే సడన్‌గా చూసుకుంటే ఫైనాన్షియల్‌గా అన్నీ పెరిగిపోయినాయండి. ఇల్లు కొనాలంటే పెరిగిపోయింది. ఒక అపార్ట్మెంట్ కొనాలంటే పెరిగిపోయింది. పొలం కొనాలంటే పెరిగిపోయింది. ఈవెన్ సరుకులు బయట తినేటువంటివి అవి పెరిగిపోయినాయి. సో వీటితో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. అట్ ద సేమ్ టైమ్ మనిషికి ఎక్సర్సైజ్ అనేది కరువైపోయింది. దాంతో పాటు ఎప్పుడైతే ఈ కోవిడ్ అనేది వచ్చిందో ఇంకా అసలు జనాలు కంప్లీట్‌గా సుఖానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో కూర్చొని ఇట్లా కొడితే 10 నిమిషాల్లో బియ్యం పిండి, పప్పు బియ్యం తాలింపేసే లోపు వచ్చేస్తదనమాట. దానికి అలవాటు పడిపోయాడు. ఎటు పోయినా కారు. కారు అనేది ఇదివరకు అవసరం అనుకునేవాళ్ళు. ఇప్పుడు లగ్జరీ అయిపోయిందది. కారు ఇట్లా మనం మెట్లు దిగామంటే కారు ఉంటది. కార్‌లో ఎళ్తాం. మళ్ళీ ఇంట్లోనే కార్‌లో దిగాలి. అంటే సుఖం అనేది ఒకటి పార్ట్, బాడీ పార్ట్ లాగా అదొక పార్ట్ యాడ్ అయిపోయింది.
కష్టపడటమో, బయటికి వెళ్ళటమో, నడవటమో, తిరగటమో, బయట నలుగురితో మాట్లాడటమో లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీలింగ్. ఎందుకు స్ట్రెస్ ఫీలింగ్ అంటే మనం ఎలా సెటిల్ అవుతామో ఏంటో, మనకి జాబ్ వస్తుందో రాదో, పరిస్థితులు బాగాలేవు. ఎందుకంటే జాబ్ మార్కెట్ లేదు. గవర్నమెంట్ మన గురించి ఆలోచించే టైం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆ తీరిక ఓపిక లేదు. వాళ్ళు ఎంతసేపటికి పదవిలో ఉన్నామా, నెక్స్ట్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, నెక్స్ట్ మనం గెలవమా, దానికే సరిపోతుంది తప్ప ఈ మీడియాలో మంచిగా చూపించడానికి ప్రాజెక్ట్ ఇండియా డెవలపింగ్ అది ఇది ఏదో చెప్తా ఉంటారు. కానీ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ కనపడుతుంది అంటే ఒక మనిషి బయటకెళ్ళి ప్రశాంతంగా ఒక పెద్ద వర్షం పడ్డా సరే ఏ ఆపద లేకుండా ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ ఇంటికి కంపల్సరీ ఒక ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడే డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్టండి. అది లేనంత కాలం డెవలప్మెంట్ లేనట్టే, 100% లేనట్టే. స్టిల్ గ్రోయింగ్ కంట్రీ అని అంటారు కానీ గ్రోనప్ కంట్రీ అని ఎవ్వరు అన్నారనమాట. కాబట్టి దానివల్ల కొంత స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా జాబ్ పోతే పరిస్థితి ఏంటి, చదువుకున్నోడికి జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి, మరి అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ₹1,00,00,000 లోన్ తీసుకొని అమెరికా వస్తారు చదువుకునే పిల్లలైతే. రేపు పొద్దున వాడికి జాబ్ రాలేదనుకోండి, ఎట్లో గొట్లా ₹1,00,00,000 తీర్చుకొని వెనక్కి వెళ్ళిపోదాం అన్న దాంతో ఏదో సైడ్ ట్రాక్ అవుతూ ఉంటారు. అంటే పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు. తప్పదు, మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఆ ₹1,00,00,000 లోన్ తీర్చుకోవాలంటే ఎకరం అమ్మి తీర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డబ్బున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, మిడిల్ క్లాస్, రీజనబుల్ క్లాస్ వచ్చేసి 50 to 60% ఉంటే, డబ్బులు ఉన్న వాళ్ళు ఓ 40% ఉంటారు. 40 కూడా నాకు డౌటే అండి. అరౌండ్ ఒక 20 అనుకుంటున్నా. మీరు మెన్షన్ చేయండి కింద కామెంట్స్లో మీకు ఏమైనా అనిపిస్తే. కానీ ఒకటి ఆలోచించుకోండి, మీరు ఏది కూడా భారీగా బాధ్యతగా బరువు నెత్తిన పెట్టుకోవద్దు. ఎందుకు అంటే మనం ఎంత మోయగలమో అంతే పెట్టుకోవాలి. ఓవర్ హెడ్స్ పెట్టుకోకూడదు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాడితోని కంపేర్ చేసుకుంటూ బతకటం అనమాట. ఆడి పిల్లోడు అమెరికా వెళ్ళాడు, మన పిల్లోడు వెళ్ళాలి, నామోషి వెళ్ళకపోతే. అంటే ఒక నలుగురు కలిసి మాట్లాడుకుంటుంటే మావాడు న్యూయార్క్లో ఉన్నాడు, మావాడు చికాగోలో ఉన్నాడు, మావాడు అక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఈయన అరే మనవాడు అమెరికా పోలేదు కదా, సో వాట్ ఏమవుతుంది? అమెరికా అనే జీవితమా, అబ్రాడ్ జీవితమా? వెళ్ళకపోతే ఏమవుతుంది? ఈ ప్రెషర్ తీసుకొస్తారు పిల్లల మీద. నువ్వు బోరా అని వాడికి ఇష్టం లేకపోయినా రుద్ది పంపిస్తారు. కొంతమంది పిల్లలు స్ట్రెస్ తీసుకుంటారు పేరెంట్స్ వద్దంటుంటే. అరే వాడు అమెరికా వెళ్ళాడు, వీడు అమెరికా వెళ్ళాడు, నేను వెళ్ళాలి, అలాంటి స్ట్రెస్ తీసుకుంటా అంటారు కొంతమంది. దీనివల్ల ఏమవుతుందంటే అనుకోకుండా మీరు ఒక చట్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో మీరు ఇలాంటి స్ట్రెస్లో ఉంటే ఏమవుతుంది అంటే తర్వాత సెటిల్ కాలేదనుకోండి, చాలా బాధపడతారు. ఆ బాధల్లోంచి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండానే మీ బాడీలో ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ప్రశాంతత ఉండదు. పోనీ ఒక జనరేషన్ కరెక్ట్గా ఒక 2 years నుంచి తీసుకుంటే అసలు ఎవరితోటన్నా మాట్లాడతారండి? ఎవరితోటన్నా తిరుగుతారండి? ఈ డ్రింకింగ్ పార్టీలలో కలుస్తారు తప్ప అదర్ దాన్ దట్ ఎవరైనా సరే ఒక ఫ్రెండ్ సర్కిల్తో మాట్లాడడం, బయటికి వెళ్ళి చక్కగా ఆడుకోవటం, ఒక బ్యాడ్మింటన్ ఆడడము, సేపటికి లేవడం, ఆ ఫోన్ పెట్టుకోవడం, దాంట్లో చూసుకుంటూ ఇట్లా అనుకుంటూ కూర్చోవటం, అంటే సింగిల్ అవుట్ అయిపోతున్నారు, లోన్లీ అయిపోతున్నారు మనిషి. మనకి మనమే. పక్కోడితో సంబంధం లేదు. పక్కోడి గురించి పక్కోడితో ఏదైనా స్పెండ్ చేసి వాడితో షేర్ చేసుకుందాము, వాడి దగ్గర నుంచి తెలుసుకుందాము. ఒకప్పుడు ఇదే ఉండదండి. ఒక యంగ్ జనరేషన్ ఎవరైనా అంటే డిగ్రీ చదువుకునేటువంటి పిల్లలు కనుక కలిస్తే వాళ్ళందరూ కూడా గ్రూప్స్ పడ్డాయా, లేకపోతే బిఎస్ఆర్బి పడ్డాయా, లేకపోతే ఇంకోటి పడ్డాయా, లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ చేసుకునే వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి ఫోన్స్ లేవు, మాట్లాడుకోవటానికి మనిషి ఉండేవాడు. మనం ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి ఇమ్మెచ్యూర్ బిహేవియరో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మనం వేరే వాళ్ళకి షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతాం అనమాట. ఇంట్లో ఇప్పుడు అమ్మ నాన్న తిట్టారనుకోండి, ఎవరికి చెప్తాం? పోయి ఫ్రెండ్కి చెప్పుకుంటాం. మా నాన్న ఇట్లా తిట్టిండ్రా పోయి, అట్లా తిట్టిండ్రా పోయి, అలా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే అది ఇమ్మెచ్యూర్, చెప్పవచ్చో కూడా తెలియని టైంలో చెప్తా ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఎవరితో మాట్లాడుకోక ఇక అది అట్లా మనసులో పెట్టుకుంటారనమాట. తిట్టారు, వాడు నన్ను అన్నాడు, వీడు నన్ను అన్నాడు, క్లాస్మేట్స్ ఒకళ్ళు అనుకుంటే అది మనసులో పెట్టేసుకొని ఇలాగ స్ట్రెస్ పెట్టేసుకొని జాబుల గురించి అన్ని రకాల స్ట్రెస్ మీ దగ్గరే ఉంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాదు చెప్పండి? అరడాకులు ఎందుకు రావు? బయటికి ఎక్స్పోజ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఫోన్ పక్కన పడేసేయండి, వెళ్ళి కాసేపు ఆడుకోండి. ఫోన్ ఒక అరగంట పావుగంట చూసుకోండి. మిగిలిన టైంలో
స్పెండ్ యువర్ టైం విత్ అదర్ పీపుల్. మీరు ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారా, ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తారా, మామలత్తలతో స్పెండ్ చేస్తారా, బయటకు వెళ్తారా, ఇంకొకట ఏదో ఒక ఆల్టర్నేట్ అనేది మీరు వెతుక్కొని, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫిక్స్ అయిపోయి ఉండండి. ఏదైనా సరే ఓకే, మనకి ఈ జాబ్ అనుకున్నది రాలేదు, ఇంకోటి ఏదైనా చూద్దాం, ఇంకొక ఆల్టర్నేట్ చూద్దాం, ఇంకో జాబ్ ఎత్తుకుందాం, లేదా బిజినెస్ పెట్టుకుందాం, లేకపోతే మనం కాంపిటీషన్ వద్దండి. వాడెవడో వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి బెంజ్ కారు కొనుక్కొని 4 బిల్డింగులు కట్టాడు కదా అని చెప్పి మనం ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో ఉండాలంటే పాసిబుల్ కాదు. చేతికున్న 5,000 పర్ఫెక్ట్గా ఒక షేప్లో ఒక సమానంగా లేవు. అలాంటిది ప్రపంచం అంతా సమానంగా ఎలా ఉంటుందండి? రాత్రి విలువ తెలియాలంటే పగలు ఉండాలి. అలాగే ఒక పేదోడు విలువ తెలియాలంటే డబ్బున్నోడు ఉండాలి. డబ్బున్నోడు ఉంటేనే కదా ఈ పేదోడికి పని దొరికేది. వాళ్ళ ఇంట్లో వెళ్ళి పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి అనమాట. సేమ్ అంతే. కంపెనీ ఓనర్ ఉంటేనే ఎంప్లాయీస్ అనేవారు ఉంటాడు. ప్రతితోడు కంపెనీ ఓనర్ అయితే ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి ఉంటారు? సో ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎంత, మన లెవెల్ ఎంత, మన కెపాసిటీ ఎంత, మనం ఎంతవరకు చేయగలం, మనము వాడంత గొప్పగా వెళ్ళడానికి ఎలా ప్రయత్నం చేయగలం, ఇవన్నీ ఆలోచించు కూల్గా రిలాక్స్గా ఉండి ప్రతి దాన్ని ఈజీగా తీసుకోగలగాలండి. లైఫ్లో కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, ప్రతి ఓడికి ఉంటాయి. డబ్బున్నోడికి కష్టాలు ఉండవు అనుకుంటారు. డబ్బున్నోడు కనీసం కడుపు నిండా తినడానికి తిండి కూడా వాడు తింటే షుగర్, బీపీ ఇవన్నీ ఉంటాయి అన్ని రకాలుగా. కొంతమందికి 100 కోట్లు ఉంటాయి, పిల్లికి బిచ్చం పెట్టరు, పావాల పెట్టకుండా ఖర్చు పెట్టకుండా బతుకుతుంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఉన్నాయండి. ఇట్లా ప్రతోడు స్ట్రెస్ తీసుకుంటూ పోతే ఎలాగా? యంగ్ జనరేషన్ అనే వాళ్ళు స్ట్రెస్ తీసుకోకండి. జస్ట్ గో విత్ ద ఫ్లో. మీకు చేతన ఏం చేయండి. పక్కడితో సంబంధం లేదు. వాడు 100 కోట్లు సంపాదించుకున్నా మీకు అనవసరం. మీరు 150 కోట్లు ఎలా సంపాదించాలో ఆలోచించండి. అంతేగాని వాడు 100 కోట్లు సంపాదించుకున్నాడని మాత్రం ఆలోచించకండి. సో ఇలాగ మిమ్మల్ని మీరు ఫోకస్డ్గా చక్కగా బయట ప్రశాంతంగా 10 మందితో తిరుగుతూ, 10 మందితో మాట్లాడుతూ, మీ ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, వేరే వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటూ, పుస్తకాలు చదువుతూ. మెయిన్ చూడండి, పుస్తకాలు చదువుతుంటే కొంత మార్పు అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే ఫోన్ పక్కన పెట్టండి, బుక్స్ చదవండి. బుక్స్ చదివితే ఒక హిస్టరీ అనేది తెలుస్తుంటుంది. మనకు కూడా ఇలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ జాబ్ రాలేదా, వెళ్ళండి ఇండియాకి. ఏమైందండి? ఇండియాకి వెళ్ళిపోయి ఇంకో జాబ్ ఎత్తుకోండి, ఇంకో చోట చేసుకోండి, ఏదో ఒకటి చేసుకొని అప్పు తీర్చుకోండి. లేదు అంత ₹1,00,00,000 పెట్టి ఓవర్ హెడ్ ఎక్స్ పెట్టుకొని ఇంట్లో ఆస్తులు తనఖాలు పెట్టి అమెరికా రావాల్సిన అంత కర్మ కూడా లేదు. ఇండియాలో మస్తు కాలేజీలు ఉన్నాయి, చదువుకోండి, మస్తు జాబ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు అబ్రాడ్ అయిపోయింది, ఇంకా అబ్రాడ్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్. ఇంకా చెప్పడానికి కూడా ఏ కంట్రీ అయినా కూడా ఆల్మోస్ట్ క్లోజ్. సో కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అబ్రాడ్లో ఉండి మీ ఇండియాలో ఉండేటువంటి పేరెంట్స్కి మాత్రం మీరు స్ట్రెస్ అయితే ఇవ్వకండి, వాళ్ళని బాధ పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఈ వీడియో కనుక నిజంగా మీకు నచ్చితే హార్ట్ఫుల్గా ఒక 4 షేర్ అయితే చేయండి.